హలో క్రికెట్ ఫ్యాన్స్, మన ఛానల్కు స్వాగతం. ఐపీఎల్ 2026 ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. అన్ని జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈరోజు మనం పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గత ఏడాది ఫైనల్లో ఆర్సీబీ చేతిలో త్రుటిలో కప్పు చేజార్చుకున్న పంజాబ్ ఈసారి ఎలాగైనా ఆ లోటును పూడ్చుకుని చరిత్ర సృష్టించాలని చూస్తోంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న పంజాబ్ కింగ్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఈ సీజన్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హైప్ బటన్ క్లిక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. గత సీజన్లో సక్సెస్ఫుల్గా ఆడిన పంజాబ్ జట్టు ఈసారి ఆక్షన్లో పెద్దగా మార్పులు చేయలేదు. వాళ్లు కేవలం తమకు అవసరమైన ప్లేయర్స్ని మాత్రమే తీసుకున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పేసర్ బెన్ డ్వార్షుయిస్ని 4.40 కోట్లకు, అలాగే మరో ఆస్ట్రేలియన్ కూపర్ కొనోలీని 3 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీలి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోందో చూద్దాం. ఓపెనర్ల విషయానికొస్తే టాప్ ఆర్డర్లో ఎటువంటి మార్పులు లేవు. గత సీజన్లో బౌలర్లకు చుక్కలు చూపించిన ప్రభ్సిమ్రన్ సింగ్ మరియు ప్రియాంష్ ఆర్యా జంట మళ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వీళ్ళిద్దరూ గత ఏడాది ఏకంగా 1000 పైగా పరుగులు జోడించి టోర్నీలోనే అత్యంత డేంజరస్ ఓపెనింగ్ పెయిర్గా నిలిచారు కాబట్టి వీళ్లే కంటిన్యూ అవుతారు. ఇక నెంబర్ 3లో నేహాల్ వధేరా రానున్నాడు. ఇక నెంబర్ 4లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగుతాడు. గత సీజన్లో అయ్యర్ 7.50 స్ట్రైక్ రేట్తో ఏకంగా 604 పరుగులు చేసి పీక్ ఫామ్లో ఉన్నాడు. సో టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికొస్తే కొన్ని కీలక మార్పులు జరిగాయి. జాష్ ఇంగ్లిష్ ఈ సీజన్ మొత్తానికి దూరమవడంతో ఆ ప్లేస్లో కొత్తగా టీంలోకి వచ్చిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కూపర్ కొనోలీ ఆడే అవకాశముంది. ఇతను బ్యాటింగ్తో పాటు 4 ఓవర్లు స్పిన్ కూడా వేయగలడు. అతనితో పాటు డేంజరస్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్, గత సీజన్ హీరో శశాంక్ సింగ్ మరియు మార్కో జాన్సన్ మిడిల్ మరియు లోయర్ ఆర్డర్ని చూసుకుంటారు. దీంతో వీరి బ్యాటింగ్ డెప్త్ మరియు ఆల్రౌండర్ ఆప్షన్స్ చాలా సాలిడ్గా మారాయి. బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఎప్పట్లాగే టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ పంజాబ్ పేస్ అటాక్ని లీడ్ చేస్తాడు. ఇక స్పిన్ బాధ్యతలను మన యజువేంద్ర చాహల్ తన భుజాలపై వేసుకోనున్నాడు. ఇక 11వ ప్లేయర్గా ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఆడే ఛాన్స్ ఉంది. కానీ అతను సగం సీజన్ మాత్రమే అందుబాటులో ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఫెర్గూసన్ లేకపోతే అతని ప్లేస్లో కొత్తగా కొన్న బెన్ డ్వార్షుయిస్ నేరుగా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్గా విజయ్ కుమార్ వైశాఖ్ మరియు యష్ ఠాకూర్లను పంజాబ్ కింగ్స్ రెగ్యులర్గా వాడుకునే అవకాశముంది. మొత్తంగా చూసుకుంటే ఐపీఎల్ 2026 కోసం పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎక్కడా వీక్నెస్ లేకుండా పర్ఫెక్ట్గా కనిపిస్తోంది. మరి ఈ బలమైన జట్టుతో శ్రేయాస్ అయ్యర్ సేన ఈసారైనా వాళ్ల ఫస్ట్ ఐపీఎల్ కప్పు గెలుస్తుందా లేదా అనేది కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ క్రికెట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.